మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో ఉద్రిక్తత దారితీసింది. యాచకుల మధ్య గొడవ, యాచకులు వాళ్ళలో వాళ్లే కొట్టుకోవడము, ఆ గొడవ ఉద్రిక్తతకు దారితీయడము, తర్వాత ఏకంగా చంపుకోవడం వరకు వెళ్ళింది పరిస్థితి. సికింద్రాబాద్ లో యాచకుల మధ్య గొడవ. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు వాళ్ళంతా. ఆ మత్తులోనే ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యాచకుడిని కత్తితో పొడిచి చంపారు తోటి యాచకులు. ఒకరిని నరికి చంపగా మరొకరిపై హత్యాయత్నం చేశారు. మారేడుపల్లి దేవాలయం దగ్గర మరో యాచకుడిపై దాడికి దిగారు. స్థానికులు గమనించడంతో అక్కడి నుంచి పారిపోయారు యాచకులు. స్థానికుల సమాచారం ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రణీత అందిస్తారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకులపైన దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక యాచకుడు స్పాట్లోనే మరణించాడు. మరొక యాచకుడు పరిస్థితి విషమంగా ఉంది. సో ప్రెసెంట్ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో మనం ఉన్నాము. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. సో ఇక్కడ ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నటువంటి యాచకుడి పైన ముగ్గురు యువకులు వచ్చేసి దాడికి పాల్పడ్డారు. సో ఘటనా స్థలంలోనే మరణించాడు. ప్రజెంట్ యాచకుడికి సంబంధించినటువంటి బ్లడ్ మార్క్స్ కూడా ఇక్కడ చూస్తున్నాము. వారితో తెచ్చినటువంటి కత్తితో ముగ్గురు యువకులు కూడా అత్యంత కిరాతకంగా తలను నరికేశారు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ మార్క్స్ అన్నిటినీ కూడా చూడొచ్చు. మరోవైపు మరో యాచకుడికి సంబంధించి ఇక్కడే నియర్ బై ఉన్నటువంటి మరొక ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ మరొక యాచకుడి పైన వీళ్ళు దాడికి పాల్పడ్డారు. సో ఆ యాచకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం వీరు దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు కూడా యాచకులే అయి ఉంటున్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గాయపడినటువంటి వ్యక్తి తెలిపినటువంటి వివరాల ప్రకారం సో ప్రజెంట్ వీళ్ళ పైన అటాక్కి పాల్పడినటువంటి వ్యక్తులు కూడా తమకు తెలిసిన వారే, వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి యాచకులుగా బాధితుడు చెప్తున్నాడు. సో బాధితుడి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలోనూ మైలార్దేవపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో ఇదే తరహాలో యాచకుల పైన అటాక్కి పాల్పడి వారిని చంపేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే మళ్ళీ అటువంటి బ్యాచ్ ఏమైనా ఈ తరహా ఘటనలకు పాల్పడిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితుడు మాత్రం తమకు తెలిసిన వ్యక్తులే అని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. సో సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అటు మారేడుపల్లి పోలీసులతో కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ అటు మార్కెట్తో పాటు మారేడుపల్లి పోలీసులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ సీసీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ రెండు చోట్ల ఘటనలకు పాల్పడిన తర్వాత ఏ రూట్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు, మళ్ళీ ఇంకొక ఘటనకి ఏమైనా పాల్పడ్డారు అనేటువంటి వివరాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విడుదల రాజుతో సికింద్రాబాద్ నుండి ప్రణీత, టీవీ9.